హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెక్కల మాస్టర్ క్లాస్. నేను మీ లెక్కల మాస్టర్ అడవాల లక్ష్మీనారాయణ మీ ముందుకు వచ్చాను వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ తోటి. ఇది 2019 మార్చ్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 తెలంగాణ స్టేట్ బోర్డ్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 16A. బట్ యాక్చువల్లీ బోర్డులో ఈ క్వశ్చన్కి మార్క్స్ ఇచ్చేశారు, ఎందుకంటే క్వశ్చన్లో ప్రింటింగ్ మిస్టేక్ ఉండడం వల్ల. సో ఆ క్వశ్చన్ని నేను మాడిఫై చేసి అంటే కరెక్ట్ చేసి ఇప్పుడు మీకు దానికి సొల్యూషన్ ఇస్తున్నాను. సో క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి. A ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ 2x + 1, x బిలాంగ్స్ టు n, అనగా x న్యాచురల్ నెంబర్ అండ్ x లెసర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఇది A అనే సమితి. B సెట్ ఏంటంటే B సమితి x సచ్ దట్ x ఒక సంయుక్త సంఖ్య, x బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ మరియు x లెసర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 12 అయినా A యూనియన్ B మైనస్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్స్ టు A మైనస్ B యూనియన్ B మైనస్ A అని రుజువు చేయండి. అక్కడ క్వశ్చన్ పేపర్లో ఇది ఇవ్వలేదన్నమాట. ఇది ఇవ్వకపోవడం వల్ల ఈ క్వశ్చన్కి మార్క్స్ ఇచ్చారు. సో దాన్ని మనం యాడ్ చేసి ఈ క్వశ్చన్కి సొల్యూషన్ డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఈ తర్వాత పరీక్షలో కూడా వచ్చే అవకాశం చాలా ఉంది. అందుకబట్టి బాగా శ్రద్ధగా వినండి. ఇదే క్వశ్చన్ మనం ఇంగ్లీష్లో కూడా ఒకసారి చూద్దాం. ఇఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ 2x + 1, x బిలాంగ్స్ టు n న్యాచురల్ నెంబర్స్, x లెసర్ దాన్ ఈక్వల్స్ టు 5 అండ్ B సెట్ x సచ్ దట్ x ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, x బిలాంగ్స్ టు n అండ్ x లెసర్ దాన్ ఈక్వల్స్ టు 12, then show that A union B minus A intersection B is equals to A minus B union B minus A. సో ఇదేంటో సాధిద్దాం. సో మొదటిగా ఇక్కడ సెట్ A సమితి ఏమి ఇచ్చారు? A ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ 2x + 1, x బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, x లెసర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో అది తీసుకుందాం. A ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ 2x + 1, x బిలాంగ్స్ టు n న్యాచురల్ నెంబర్స్, x లెసర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ మనకి ఈ సమితిని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. దీన్ని మనం రోస్టర్ ఫామ్లో రాద్దాం. ఇక్కడ x న్యాచురల్ నెంబర్, x లెసర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అనగా x వాల్యూస్ ఏమొస్తాయి మనకి? x వాల్యూస్ మనకి 1 దగ్గర నుంచి మొదలై 1, 2, 3, 4, 5 వస్తాయి. ఇప్పుడు ఇచ్చిన మనకి ఈ రూల్లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ సమితి వస్తుంది. అప్పుడు మనకి A ఈజ్ ఈక్వల్స్ టు x స్థానంలో 1ని ప్రతిక్షేపిస్తే 2 1 2 + 1 3, x స్థానంలో 2 ప్రతిక్షేపిస్తే 2 2 4 + 1 5, x స్థానంలో 3 ప్రతిక్షేపిస్తే 2 3 6 + 1 7, x స్థానంలో 4ను ప్రతిక్షేపిస్తే 2 4 8 + 1 9 అండ్ x స్థానంలో ఫైనల్గా 5 ప్రతిక్షేపిస్తే 2 5 10 + 1 11. మనకి సమితి ఏ వచ్చింది. ఇప్పుడు సమితి B ఇచ్చిన సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిన దాన్ని తీసుకుందాం. అదేమి ఇచ్చారు మనకి? ఇక్కడ B ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ x ఒక సంయుక్త సంఖ్య, x బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ మరియు x లెసర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 12. ఇక్కడ x ఏంటంట? ఇక్కడ ఇచ్చిన రూల్ ఏంటంటే x ఒక సంయుక్త సంఖ్య. సో సంయుక్త సంఖ్య అనగా ఏదైనా ఒక సంఖ్యకి 2 కంటే అధికంగా కారణాంకాలు ఉంటే దాన్ని మనం సంయుక్త సంఖ్య అంటాం, అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. అది x న్యాచురల్ నెంబర్ అన్నారు, అంటే అది x వాల్యూ 1తో మొదలవుతుంది. అది ఎక్కడి వరకు? లెసర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 12, అంటే 12 కంటే ఆర్ 12కి ఈక్వల్గా. అప్పుడు దీనిలో మనకి ఏమేమి వస్తాయో చూద్దాం. B ఈజ్ ఈక్వల్స్ టు 1 సంయుక్త సంఖ్య కాదు, అలాగే ప్రధాన సంఖ్య కాదు, 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 4 సంయుక్త సంఖ్య. ఎందుకంటే 4కి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. 1 కారణాంకం, 2 కారణాంకం, 4 కూడా కారణాంకం. కాబట్టి 4 మొదటి సంయుక్త సంఖ్య ఈ ఇచ్చిన దానిలో. అలాగే తర్వాత 5 ప్రధాన సంఖ్య, 6 ఒక సంయుక్త సంఖ్య, 7 ప్రధాన సంఖ్య, 8 సంయుక్త సంఖ్య, 9 సంయుక్త సంఖ్య, 10 సంయుక్త సంఖ్య, 11 ప్రధాన సంఖ్య మరియు ఇక్కడ 12
సంయుక్త సంఖ్య. మనకి సమితి బి కూడా వచ్చింది. వీ హ్యావ్ సెట్ ఏ, సెట్ బి కూడా. ఇప్పుడు మనం ఈ రెండు సమితులను ఉపయోగించి ఇచ్చిన కండిషన్ అంటే ఇచ్చిన సమీకరణం రుజువు అవుతుందా లేదా మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ పార్ట్ అంటే ఎడమ చేతి భాగం సమీకరణం యొక్క ఎడమ చేతి భాగాన్ని తీసుకుందాం. సో ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుందాం. అదేంటి? ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ యూనియన్ బిని కనుక్కుందాం. మొదటగా ఏ యూనియన్ బి అనగా ఏలోని బిలోని కలిగిన మొత్తం మూలకాలన్నీ కలిపి. కాకపోతే సెట్ డూప్లికేట్స్ నిల్వ చేయదు కాబట్టి సో ఈ మూలకాలన్నీ కలుపుతాం. ఏదైనా ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తే దాన్ని ఒకసారి మనం కన్సిడర్ చేస్తాం. సో అలా తీసుకుంటే ఏ యూనియన్ బి వస్తుంది 3, తర్వాత 4, 5, 6, 7, 8, 9 2 సార్లు ఉంది కానీ ఒకసారి తీసుకుంటాం. 10, 11, 12 మనకి ఏ యూనియన్ బి సమితి వచ్చింది. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుందాం. ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అనగా ఏంటి? సమితి ఛేదనం. సో సమ్మేళనం అయింది. సమితి ఛేదనంలో కామన్ ఎలిమెంట్స్ ఈ రెండిట్లో ఒకే మాదిరిగా ఒకే మూలకాలు ఏమైతే ఉంటాయో అవి ఈ ఛేదనంలోకి వస్తాయి. అవి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒకే మూలకాలు అంటే 9 ఒకటే రెండింటిలో కలిగి ఉంది కాబట్టి ఇక్కడ మనకి 9 వస్తుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బిని కనుక్కోవాలి. దేర్ఫోర్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ మొదటి ఈ సమితి నుంచి రెండవ సమితిని తీసివేయాలి. భేదం మనకి ఏమవుతుంది? ఈ రెండిట్లో ఒకే ఎలిమెంట్స్ ఏముంటాయో అవి తీసేయగా మొదటి సమితిలో ఏమేమి మూలకాలు మిగిలి ఉంటాయో అవన్నీ ఈ భేదంలో వస్తాయి. ఇక్కడ మనకి ఏమేమి మిగిలినాయి? 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12. సో దీన్ని మనం ఒకటిగా అనుకుందాం. సో మనం ఎడమ చేతి భాగాన్ని మొత్తాన్ని సాధిస్తే మనకి ఈ సమితి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కుడి చేతి భాగం ఉన్న ఆ భాగాన్ని తీసుకుని ఆర్హెచ్ఎస్ పార్ట్ని తీసుకుని దాన్ని మనం సాధిద్దాం. సో ఇప్పుడు మనకి ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏముంది? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఉంది. సో దీనిలో మొదటిగా ఏ మైనస్ బిని కనుక్కుందాం. ఏ మైనస్ బి అనగా ఏ బిల భేదం. ఏలో బిలో భేదం అంటే కామన్ ఎలిమెంట్స్ తీసేయగా మొదటి సెట్లో మొదటి సమితిలో ఏ మూలకాలు అయితే మిగిలి ఉంటాయో అవన్నీ దీనిలోకి వస్తాయి. ఈ రెండింటిలో కామన్గా ఏముంది? 9 రెండింటిలో కలిసి ఉంది కాబట్టి 9 తీసేస్తే ఇంక మిగిలినవి ఏమున్నాయి? 3, 5, 7, 11. ఇది ఏ మైనస్ బి, ఏ బిల యొక్క భేదం. అలాగే బి మైనస్ ఏ, బిఏల యొక్క భేదానికి అనుకుందాం. దీనిలోంచి దీన్ని తీసేయాలి. అగైన్ దీంట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటి? కామన్గా ఉన్న మూలకం 9, దాన్ని తీసేద్దాం. తీసేయగా బీలో ఏం మిగిలి ఉంటే అవి, ఎందుకంటే బి మొదట ఉంది కాబట్టి బీలో మిగిలిన మూలకాలన్నీ ఇప్పుడు బి మైనస్ ఏలో వస్తాయి. ఏమేమి మిగిలినాయి ఇక్కడ? 4, 6, 8, 9 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. 10 తర్వాత 12. ఇది బి మైనస్ ఏ యొక్క సమితి వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏని కనుక్కోవాలి. దేర్ఫోర్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. సో ఈ రెండింటిని సమ్మేళనం, ఈ రెండింటి యొక్క సమ్మేళనం అంటే అన్నీ కలుస్తాయి. ఏదైనా ఒక మూలకం ఒక ఎలిమెంట్ మల్టిపుల్ టైమ్స్ వస్తే అది మాత్రం ఒకసారి తీసుకుంటాం. సో అలా తీసుకోగా 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12 వచ్చింది. దీన్ని మనం సమీకరణం 2 అనుకుందాం. ఎడమ చేతి భాగాన్ని అంతా సాధించి ఇది వచ్చింది, కుడి చేతి భాగాన్ని అంతా సాధించి ఇది వచ్చింది. ఇప్పుడు ఈ రెండు చూడండి, 1, 2 నుంచి సమీకరణం 1, 2 పరీక్షిస్తే ఇక్కడ 3 ఉంది,
4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 10, 11, 12 అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే అన్ని మూలకాలు ఉన్నాయి. ఇది ఏమైతే వచ్చింది ఇది కూడా మనకు అదే వచ్చింది. కాబట్టి సో మనం ఏం చెప్పచ్చు ఇక్కడ, దేర్ఫోర్ 1, 2ల నుండి LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అనగా ఎడమ చేతి భాగం కుడి చేతి భాగానికి సమానమైంది. కాబట్టి మనం ఏమనొచ్చు, A యూనియన్ B మైనస్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్స్ టు A మైనస్ B యూనియన్ B మైనస్ A అని రుజువైంది. కాబట్టి హెన్స్ ద ప్రూఫ్. సో వాళ్ళు అడిగిన విషయం రుజువు చేయబడింది. అనగా ఏదైనా 2 సమితులు ఇచ్చినప్పుడు ఇది అన్ని వేళలా ఇది రుజువు అవుతుంది. ఈ విధంగా మనం రుజువు చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఇట్.